చికెన్ తందూరి, చికెన్ టిక్కా ఇటువంటివి తినేదాన్ని. వెరీ లెస్ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తుంది కదా, సో రిఫైన్డ్ ఆయిల్ అస్సలు యూస్ చేయకూడదు. మస్టర్డ్ ఆయిల్ బెటర్, మేము అదే యూస్ చేసేవాళ్ళము. అండ్ బ్రేక్ఫాస్ట్కి స్ప్రౌట్స్ కూడా మేము తినేవాళ్ళం. సో నైట్ వాకింగ్ చేస్తాం కదా, కాబట్టి మేము మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఇలా నేను 1 మంత్ చేశాను. డైట్ చాలా బాగుండేది. ఆ టైంలో పీస్ఫుల్గా ఉండేదన్నమాట. తర్వాత ఇంకా నేను కన్సీవ్ అయ్యాను అనమాట. డైట్ ఆపేశాను. సో ఫస్ట్ 1.5 మంత్ అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేదాన్ని. తర్వాత నెక్స్ట్ 1 మంత్ అయితే ఇంకా నేను డైట్ ఫాలో చేశాను. సో మెయిన్ ఏంటంటే మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే డైట్ మంచిగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంకా ఆయిల్ అనేది రిఫైన్డ్ యూస్ చేయకూడదు. అసలు మస్టర్డ్ ఆయిల్, పీనట్ ఆయిల్ ఇవి ఉంటాయి కదా, అవి యూస్ చేస్తే బెటర్. వాకింగ్, ఎక్సర్సైజెస్, డైలీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అనేది కన్జ్యూమ్ చేసుకోండి. అది కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తూ ఉంటుంది. కీరా కూడా తినాలి రోజున. ప్రెగ్నెన్సీ ముందు ఇలా ఫాలో అయ్యేదాన్ని. తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇంకా డైట్ ఏం స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతానికి ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి